దేవుని వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం పాటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన చెప్పినట్లుగా ప్రయాణమై ఆయన మాట ప్రకారం జీవించాడు. విశ్వాసులకే తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మోషేని దేవుడు పిలిచారు. నా ప్రజలను ఐగుప్త బానిసత్వం నుంచి విమోచించడానికి నువ్వు వెళ్ళాలని చెప్పి మోషేని పిలిస్తే మరి రాజరికాన్ని వదిలిపెట్టి గొప్ప అంతస్తును వదిలిపెట్టి గొప్ప స్థితిని వదిలిపెట్టి దేవుని మాట చొప్పున వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాక్యంలో అంత గొప్ప శక్తి ఉంది పిల్లారా. ఆ వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు, ప్రభు వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి పిల్లారా, దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించకపోతే ఆ దేవుని వాక్యం విన్న వాక్యాన్ని మరి చివరికి అది ఒక దుష్టుడు వచ్చి సాతానుగాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. చివరికి నీలో దేవుని వాక్యం ఉండదు. మరి అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలని మరి దేవుడు చెప్తూ ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే మరి మత్తయి 13:19 చూడండి ఒకసారి. ఎవడైనాను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో ఉన్నది విత్తబడినది ఎత్తుకొని పోవను. త్రోవ ప్రక్కన పడిన విత్తనం విత్తబడిన వాడు వీడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణలతో సహా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారంటే పిల్లారా, మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుని వాక్యాన్ని విని గ్రహించి అది ఎవరు కూడా సాతానుగా ఎత్తుకుపోకుండా దేవుని పటిష్టంగా హృదయంలో దాచుకోవాలి పిల్లారా. ఈ లోక వస్తువుల్ని, లోకధనాన్ని, లోక సంపదని ఏ విధంగా దాచుకుంటాం ఎంత జాగ్రత్తగా పిల్లారా. మరి అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని దాచుకుంటే పిల్లారా అది మీకే మంచిది, మీ జీవితానికే మంచిది.